రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున ఏఐటీసీ ఆధ్వర్యంలో, సిఐటి ఆధ్వర్యంలో, ఐఎఫ్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘం పిలుపు మేరకు 18వ రోజు సమ్మె జరుగుతూ ఉంది. అయినా కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుందే కానీ ఇంతవరకు కూడా ఒక సమస్య కూడా పరిష్కారం చేయలేదు. వెంటనే వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయాలి. సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అని 26,000 రూపాయల జీతం ఇవ్వాలి. పిఎఫ్, ఈఎస్ఐ కల్పించాలి. అదేవిధంగా ప్రభుత్వం మొండి వైఖరితో వీళ్ళ సమస్యలు పరిష్కరించలేదు. వెంటనే వీళ్ళ సమస్యలను పరిష్కరించాలనేసి కూడా ఈరోజు చిత్తూరు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, అదేవిధంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు వీళ్ళందరూ కూడా అంగన్వాడీ వాళ్ళకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు. వెంటనే అంగన్వాడీ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలు ప్రభుత్వం దిగివచ్చి తొందరగా పరిష్కరించాలి. లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సిఐటి జిల్లా ఉపాధ్యక్షుడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు, అదేవిధంగా మన సమగ్ర శిక్షణ ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు 3 రకాల రంగాలు ఈరోజు సమ్మెలో ఉన్నాయి. అంటే ప్రధానంగా అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం అన్ని కార్మిక సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్షంగా ఈరోజు వీధుల్లోకి వస్తున్నారు, ప్రత్యక్షంగా వచ్చారు. అందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో కూడా చిత్తూరు జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. 18 రోజులుగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంగన్వాడీ వాళ్ళ సమస్యలు మా దృష్టికి రాలేదని చెప్పి మంత్రివర్గం చెప్పడం అనేది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా మంత్రివర్గాన్ని కూడా చెప్తున్నాం, మీరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేదని మీరు చెప్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. అయితే 2018లో గత ప్రభుత్వం ఇచ్చిన వేతనాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు, నగరాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వీధుల్లో చెత్తలు తీసేటువంటి కార్మికులు, కాలువల్లో కంపును శుభ్రం చేసేటువంటి కార్మికులు ఈరోజు ఇక్కడ వీధుల్లోకి వచ్చి వాళ్ళు ఆకలి కేకలు తలమటిస్తున్నారంటే ఇది ప్రభుత్వానికి అరిష్టం. కష్టపడేటువంటి కార్మికుని చెమట, వాళ్ళ చిరునవ్వు కనపడాలే తప్ప వాళ్ళ ఆకలి కేకలు ఎప్పుడు కూడా వినపడకూడదు. కంపు కంటే, వీధుల్లో ఉండేటువంటి చెత్త కంటే ఈ ప్రభుత్వంలో అధికారంలో ఉండేటువంటి వాళ్ళ మనసులో ఉండేటువంటి చెత్త ఎక్కువగా ఉంది. మామూలు చెత్తనైతే చీపురులతో ఓడ్చొచ్చే